ఫోన్ ట్యాప్కి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి పరిణామం జరిగింది. సో దాని గురించి చాలా డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్లో చాలా కీలకమైనటువంటి ఒక సిట్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. దాదాపు 1-2 ఇయర్స్గా దీని గురించి పెద్ద ఎత్తున ఆల్రెడీ విచారణ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి సిట్ ఏర్పాటు చేయడం అంటే ఖచ్చితంగా కొంత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును ఇంకొంత డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తుందా అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో విచారణ మీద విచారణ అన్నీ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు కాళేశ్వరం మీద ఆల్రెడీ ఒక జడ్జి సంబంధించినటువంటి కమిషన్ వేసి దానిపై విచారణ చేయడం జరిగింది. మళ్ళా తీసుకుపోయి సిబిఐకి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది, విద్యుత్ సంబంధించినటువంటి స్కామ్ విషయంలో అదే జరిగింది. దాని తర్వాత అది అటకెక్కించడం జరిగింది. ఆ తర్వాత ఈరే స్కామ్ ఏదైతుందో అది అటకెక్కించడం జరిగింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయం ఉంది కదా, స్కామ్ ఉంది కదా, ఆ స్కామ్ను ఇప్పటిదాకా ఒక జూబ్లీహిల్స్ డీసీపీ ఏసీపీ స్థాయిలో ఉన్నటువంటి సిట్ ఇప్పుడు మళ్ళీ తీసుకుపోయి సజ్జనార్కి ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం, దానికి సంబంధించిన సర్కిల్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, మరి ఇప్పటిదాకా ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఏంది, సిట్ సంబంధించిన ఎంక్వైరీ కాదా? ఇది మళ్ళీ ఎందుకు సిట్ వేయడం జరిగింది? దీని వెనకాల కారణం ఏంటి అంటే కేవలం మళ్ళొక్కసారి పబ్లిక్గా కొంత పబ్లిసిటీ చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే సజ్జనార్ ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా ఇదంతా కూడా సజ్జనార్ ఉన్నాడంటే చాలా అదొక పబ్లిసిటీ స్టంట్ అనేది ఈరోజు పబ్లిక్ అందరికి కూడా అర్థమైపోయింది. సో ఇప్పుడు మళ్ళా ఈ కేసును సజ్జనార్కి ఇవ్వడం అంటే ఇంకొక సంవత్సరం పాటు ఈ కేసు తాత్సారం చేయడం మాత్రమే. ఈరోజు దీనిపైన ఇంకెన్ని ఎంక్వైరీలు చేస్తే నాకు అర్థం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ప్రభాకర్ రావు నుంచి ఒక్కటంటే ఒక ప్రూఫ్ కూడా బయట పెట్టని ఆయన నుంచి నోరు తెరవలేదంటే ఏ విధమైన పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, టీజీ పోలీస్ ఫార్మేషన్ ఆఫ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ రిగార్డింగ్ క్రైమ్ నెంబర్ అంటూ చూస్తూ ఉన్నాం. ఏ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కంప్రైజింగ్ ద ఫాలోవింగ్ ఆఫీసర్స్ హ్యాస్ బీన్ formed to investigate the case in crime number cited in the reference with the immediate effect under overall supervision of Sri VC Sajjanar IPS Commissioner of Police Hyderabad City అంటూ చూస్తూ ఉన్నాం కదా. ఎవరెవరున్నారు ఇలా? ఎవరైతే కమిషనర్ ఎవరైతున్నారో సజ్జనార్ నేతృత్వంలో ఈ యొక్క సిట్ ఏర్పాటైంది. ఆ సిట్లో ఎవరెవరున్నారు? అంబర్ కిషోర్ జా ఎవరితను కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం, విజయ్ కుమార్ ఐపీఎస్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట, రీతిరాజ్ ఐపీఎస్ డీజీపీ మాదాపూర్, నారాయణ రెడ్డి ఐపీఎస్ డీజీపీ మహేశ్వరం, రవీందర్ రెడ్డి గ్రూప్ కమాండర్ గ్రేహౌండ్స్, కేఎస్ రావు అడిషనల్ డీసీపీ రాజేంద్రనగర్, వెంకటగిరి ఏసీపీ జూబ్లీహిల్స్, సిహెచ్ శ్రీధర్ డిఎస్పీ టీజీఏ ఎన్బి, నాగేందర్ రావు డిఎస్పీ హెచ్ఎంఆర్ఎల్ అంటూ చూస్తున్నాం. సో ఇది ఎవరిచ్చారు? డీజీపీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క సర్క్యులర్. సో ఇట్లా 10 మందితో కూడినటువంటి సిట్ను మరొకసారి ఎంక్వైరీ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పటిదాకా చేసినటువంటి ఎంక్వైరీ ఏంటి? రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పాలి. ఇప్పటిదాకా చేసిన ఎంక్వైరీ ఏంది? ఉత్తదేనాది? ఇంకెన్నిసార్లు ఇట్లా తాత్సారం చేస్తారు? ప్రతి కేసు కూడా ఇదే జరుగుతుంది. ప్రతి కేసు కేసీఆర్ కుటుంబం మీద జరిగినటువంటి అవినీతి ఏదైతే ఉందో ఇదంతా కూడా బయట పెడుతున్నాడు. కానీ కనీసం చర్యలు ఉండకుండా దీన్ని తాత్సారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు, టైంపాస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే కేసీఆర్ లాగానే రేవంత్ రెడ్డి కూడా ప్రయత్నం చేస్తున్నది మనం గతం నుంచి కూడా చెప్పదలుచుకున్నాం. సో ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున ఏ కేసైనా ఒక్క కేసైనా మూవ్ అవుతుందా? నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ చెప్పిండు, ఏమంటున్నాడు? అరవింద్ కుమార్ ఐఏఎస్ సంబంధించినటువంటి ఈరే స్కామ్ ఏదైతుందో డిఓపిటి పర్మిషన్ కోసం అప్లై చేసినా ఇంతవరకు రాలేదు, వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటా ఉన్నారు, అది అటకెక్కింది. ఏ ఒక్క కేసులోనైనా మీరు వాళ్ళ అవినీతి అంతా కూడా వీళ్ళంతా ఇది చేసిరు, ఫోన్ ట్యాపింగ్ చేసిరు, కాళేశ్వరంలో ఇంత స్కామ్ చేసిరు, ఈరే స్కామ్లో ఇంత స్కామ్ అయింది, విద్యుత్ దానిలో ఇంత స్కామ్ అయింది అని మీరు అన్నీ చెప్తున్నారు. కానీ ఒక్కటంటే ఒక్క చర్య కూడా తీసుకోలేదు. కనీసం ఒక్కరు కూడా అరెస్ట్ చేసే పరిస్థితి లేదు. అధికారులు మాత్రం అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కాళేశ్వరం స్కామ్లో అందరు అధికారులు అరెస్ట్ చేశారు, విద్యుత్ స్కామ్లో కొంతమందిని అరెస్ట్ చేశారు, ఫోన్ ట్యాపింగ్లో కొంతమంది అధికారులు అరెస్ట్ చేశారు, కాళేశ్వరంలో ఇంకొంతమంది అరెస్ట్ చేశారు. ఇట్లా ప్రతిదీ చేశారు తప్ప అసలు దీనికి మూల కారణం ఎవరు? కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావులే కదా. మరి వీళ్ళ పేర్లు ఎందుకు బయట పెట్టలేదు? వీళ్ళని ఎందుకు కనీసం అరెస్ట్ చేయలేకపోతున్నాడు రేవంత్ రెడ్డి? అంటే ఇదంతా కూడా ఒక మనీ గేమ్ ఆడుతున్నాడా? అంటే ఈ కేసులను బూచి చూపించి వందల వేల కోట్ల రూపాయలు డీల్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేది కొంత బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే తెలుస్తూ ఉంది. 100% ఫోన్ ట్యాపింగ్ కేసు అటకెక్కినట్టేగా మొన్ననే చెప్పిన నేను,
ఫోన్ ట్యాపింగ్ మీద ఇక పెద్దగా ఏం చర్చ ఉండదు అని చెప్పేసి కూడా చెప్పి అది ఆల్రెడీ ఆ కేసు అటకెక్కింది, దానికి సంబంధించిన డీల్ అయిపోయిందని కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. ఇంకెన్ని రోజులు ఇట్లా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలు మభ్యపెడతారో అర్థం కాని పరిస్థితి కనబడుతోంది. సో ఖచ్చితంగా తనకు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏం జరగబోతోంది, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు ఏంటి అని ప్రతిదీ కూడా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఖచ్చితంగా ప్రజలు కూడా అన్నీ ఆలోచిస్తున్నారు. సో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఇక సజ్జనార్ నేతృత్వంలో 9 మంది సీనియర్ పోలీస్ అధికారులతో సిట్ బలోపేతం, ఉత్తర్వులు ఇచ్చిన డీజీపీ నెలలో దర్యాప్తు పూర్తిగా ఆదేశం అంటూ చూస్తూ ఉన్నాం. ఏమీ లేదండి, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే కేసీఆర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ని ప్రజలలో చులకన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. చులకన చేసే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు అంటే వీళ్ళపైన అవినీతి మరకలు అంటిస్తే ప్రజలలో బలహీనపడతారనేటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నాడు. పేపర్లలో కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది. ఎక్కడ కూడా నిజంగా వాళ్ళు తప్పు చేసినప్పుడు చర్యలు తీసుకోవాలి కదా, తీసుకోరు వీళ్ళెవరు కూడా. ఎందుకు అంటే ఈ కేసుల ద్వారా వాళ్ళని భయపెట్టి ఇచ్చేసి మొత్తానికైతే ఎవరైతే కింద స్థాయి ఉన్నారో, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు ఉందండి, ఏం జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ కేసులో? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావు దొరికిన తర్వాత ఆయనను అరెస్ట్ చేసి విడుదల చేసిరు. ఆ తర్వాత ఆ కేసు మొత్తం కూడా డీల్ పెద్దగా అయిందని ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. ఒకటి కాళేశ్వరం స్కామ్లో ఇటు ఎల్ఎన్టీ కావచ్చు, లేకపోతే హరిరామ్ ఎవరైతే ఎస్సీలు ఉన్నారో వీళ్ళందరూ కూడా వేల కోట్ల రూపాయలు సంపాదించరు, దాని ద్వారా కూడా జరుగుతోంది. ఈ రేస్ స్కామ్ అదే, విద్యుత్ స్కామ్ అదే. ఇవన్నీ కూడా కేవలం డబ్బుల కోసమే బయట పెడుతూ అవన్నీ సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత దీన్ని ఎట్లా వాడుకుంటాడు? వీళ్ళు అవినీతి పరులు, కేసీఆర్ కుటుంబం అవినీతి కుటుంబం, వీళ్ళంతా దొంగలు అని ప్రజలలో వీళ్ళను బలహీనపరిచేటువంటి ప్రయత్నం చేయడంలో సక్సెస్ అవుతున్నాడు. అంతే తప్ప వీళ్ళ అవినీతిని బయటపెట్టి వీళ్ళపైన క్రిమినల్ చర్యలు తీసుకుందాం అనేటువంటి ఒక దృక్పథం రేవంత్ రెడ్డికి లేదు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు సజ్జనార్ను ఈ సిట్కు నేతృత్వం వహించే విధంగా మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ ఆయనకు అప్పగించిన ద్వారా ఏం జరుగుతుందంటే ఇంకొక 1 year పాటుగా ఈ సిట్ ద్వారా ఇప్పుడు ఎట్లాగో సజ్జనార్ వచ్చిండు అంటేనే ఒక పబ్లిసిటీ స్టంట్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఇంకో 1 year పాటుగా ప్రజలలో దీనిపైన చర్చ తీసుకొచ్చే ప్రయత్నం చేసిన ఇంకో కొన్ని కొత్త విషయాలు కూడా బయటకు తీసుకొచ్చేసి కంప్లీట్గా కేసీఆర్ కుటుంబం అవినీతి కుటుంబాన్ని చిత్రీకరించేటువంటి ప్రయత్నం బలంగా జరుగుతుంది తప్ప వారిపైన కనీసం చర్యలు ఉండవు. ఎందుకంటే కేసీఆర్ కుటుంబం అవినీతి కుటుంబం అని ప్రజలకు తెలుసు. కొత్తగా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. కొత్తగా చేయాల్సింది ఏమైనా ఉంది అంటే వాళ్ళను జైలుకు పంపడమే నువ్వు చేయాల్సిన పని. అంతే తప్ప వాళ్ళ అవినీతి గురించి కానీ వాళ్ళ యొక్క అరాచకాల గురించి కానీ తెలంగాణ ప్రజలకు తెలియదు కాదు. వాళ్ళ అవినీతి అరాచకాలు చేసిరనే కదా తెలంగాణ ప్రజలు మీకు అధికారం కట్టబెట్టిరు. మళ్ళా మీరు తెలంగాణ ప్రజలకే తాతకే దగ్గులు నేర్పెట్టుగా ఉంది రేవంత్ రెడ్డి యొక్క పరిస్థితి. తెలంగాణ ప్రజలకే వీళ్ళు అవినీతి చేసిరని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఈరోజు ఆ పచ్చ మీడియా ఏదైతుందో, తెలుగుదేశం సంబంధించిన పచ్చ మీడియా ఏదైతుందో అంత పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉండడం జరిగింది. సో ఇంకేం జరుగుతుంది? ఆటోమేటిక్గా ఆబ్వియస్గా అదే జరిగే పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఇక్కడ చూడండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే సిట్ దర్యాప్తు కొనసాగిస్తుండగా తాజాగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. కేసు దర్యాప్తును వేగవంతం చేయడానికి సీనియర్ పోలీస్ అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బృందంలో రామగుండ కమిషనర్ అంబర్ కిషోర్ అంటూ వివిధ పేర్లు చెప్పడం జరిగింది. ట్యాపింగ్ కేసు దర్యాప్తును 1 రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని నిర్ధారించారు. 1 రోజులు ఉండదు, ఏముండదు, అంత ఉత్తదే కథ ఇది. సో ఈ కేసులో భిన్న కోణాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఒక్కొక్కరికి ఒక్కో కీలక అంశానికి సంబంధించిన బాధ్యతలు అప్పగించారు. దీంతో ట్యాపింగ్ సంబంధించినటువంటి రాజకీయ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వారికి, ఆదేశాలు ఇచ్చిన వారికి, ఆదేశాలు తీసుకొని అమలు చేసిన వారికి మధ్య సంబంధాన్ని తేల్చాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు స్పష్టమవుతుంది. ముగిసిన ఎవరిది ప్రభాకర్ రెడ్డి కస్టడీ అంటూ చూస్తూ ఉన్నాం. సో ప్రభాకర్ రెడ్డి ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేడు సుప్రీంకోర్టుకు ప్రభాకర్ రెడ్డి ఏం చేయలేదని చెప్పేసి నివేదిక ఇస్తారు. ఆ నివేదిక సుప్రీంకోర్టులో తీసుకొని జడ్జి మళ్ళీ దాన్ని బెంచ్ మీద తీసుకొని వాదనలు విని ఇవన్నీ అనడానికి మళ్ళీ 1-2 నెలలు పడుతుంది. ఆ 1-2 నెలల తర్వాత ప్రభాకర్ రావు నేను అరెస్ట్ చేస్తారా అంటే అది కూడా కనబడటం లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి బుద్ధి మార్చుకోవాలి. ఇప్పటికైనా ఏం చేస్తున్నావు నువ్వు తెలుసుకో ఒకసారి. తెలంగాణ ప్రజలు ఆగ్రహిస్తే ఖచ్చితంగా కేసీఆర్ని ఏ విధంగా బండకేసి కొట్టిరో అదే విధమైన పరిస్థితి నీకు వస్తున్న విషయంలో గుర్తుపెట్టుకోవాలి.